నిన్న నేను ఇంద్రుడు శాపాలని పంచాడు అని చెప్పాను. అది ఎందుకు పంచాడో తెలియాలంటే ముందు ఈ కథను వినండి. విశ్వరూపుడు అనే పురోహితుడిని చంపడం వలన బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంది. అసలు ఈ విశ్వరూపుడు ఎవరంటే వినండి. విశ్వరూపుడు దేవతల గురువైన బృహస్పతి స్థానంలో తన తండ్రి త్వష్ట ప్రజాపతి ద్వారా దేవతలకు పురోహితుడిగా నియమింపబడ్డాడు. విశ్వరూపుడికి 3 తలలు ఉండేవి. ఒక తల సోమరసం త్రాగటానికి, ఒక తల ఆహారం తినడానికి, ఒక తల వేదాలను చదవటానికి ఉపయోగించేవాడు. అతడు తన తపస్సు జ్ఞానంతో దేవతలకు సహాయం చేస్తుండేవాడు. విశ్వరూపుడి తండ్రి త్వష్ట ప్రజాపతి, తల్లి ఒక రాక్షస వంశానికి చెందింది. ఈ కారణంగానే అతను దేవతలకు సహాయం చేస్తూనే రహస్యంగా తన తల్లి వంశం వైపు మొగ్గు చూపి రాక్షసులకు సహాయం చేస్తుండేవాడు. అంటే యజ్ఞాలు చేసేటప్పుడు రాక్షసులకు కూడా ఆహుతులు, హవిస్సులు ఇచ్చేవాడు. విశ్వరూపుడు రాక్షసులకు సహాయం చేస్తున్నాడని తెలుసుకున్న ఇంద్రుడు కోపంతో విశ్వరూపుడి 3 తలలను నరికి చంపాడు. 3 తలలు 3 రకాల పక్షులుగా మారాయని పురాణాలు చెప్తున్నాయి. సోమరసం త్రాగిన తల కపింజర పక్షిగా మారిందని, ఆహారం తిన్న తల కలవింక పక్షగా మారిందని, వేదాలు పఠించిన తల తిత్తిరి పక్షిగా మారిందని పురాణాలు చెప్తున్నాయి. ఒక బ్రాహ్మణుని చంపినందుకు ఇంద్రుడికి బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంది. ఆ పాతకం నుండి విముక్తి పొందటానికి ఇంద్రుడు ఏం చేశాడో వచ్చే వీడియోలో తెలుసుకుందాం. అప్పటి వరకు STR ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ అవ్వండి, లైక్ చేయండి.